పిఆర్టీయు నాయకులు సంతోష్ గారు, వారిని కూడా వేదికపైకి స్వాగతిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్. బాలరాజు గారు, పిఆర్టీయు రాష్ట్ర గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఒక 2 నిమిషాలు కృతజ్ఞతలు చెప్పి మనం కార్యక్రమాన్ని కొనసాగించుకున్నాము. ఈ కార్యక్రమం కోసం 40,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి మండల్ ఇంటర్ స్కూల్ గేమ్స్ దానికి వచ్చినటువంటి ఈరోజు జరుగుతున్నటువంటి ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డీసీపీ గారికి, ఏసీపీ గారికి, మండల్ కాంగ్రెస్ లీడర్ చిన్నారెడ్డి గారికి, అట్లాగే ఎంఈఓ గారికి, వీడీసీ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు మార చంద్రమోహన్ గారికి, జీవన్ గారికి, మా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్, అట్లాగే మా గెస్టెడ్ హెడ్ మాస్టర్లందరూ, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. అట్లాగే వివిధ పాఠశాలల నుండి వచ్చినటువంటి టీమ్ లీడర్స్, హెడ్ మాస్టర్స్, టీచర్స్, ఆల్ స్టూడెంట్స్ అందరికీ కూడా ముగింపు కార్యక్రమం యొక్క శుభాకాంక్షలు. రోజుల నుంచి మనం ఇక్కడ గేమ్స్ నిర్వహించుకుంటున్నాం. అట్లాగే ఫస్ట్ చెప్పాలంటే మా పాఠశాలలో ఉపాధ్యాయులు ఈ ఆర్మూర్ రూరల్ మండల క్రీడోత్సవాలను మనం తీసుకొచ్చి గత 3 రోజులుగా మన పాఠశాలలో మనం నిర్వహించుకుంటున్నాం. మన ఆర్మూర్ రూరల్ మండలంలో 13 పాఠశాలలు పాల్గొంటున్నాయి. ఆ 13 పాఠశాలలలో గెలుపోటములు అన్నది సహజం. గెలుపోటములను సమానంగా స్వీకరించాలి. ఇందులో నాకు సహాయ సహకారాలు అందించినటువంటి ఎంఈఓ సార్కి మరియు గ్రామ పుర ప్రముఖులకి, దాతలకి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా మా క్రీడాకారుల తరఫున మరొక్కసారి క్రీడాభివందనాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మా గ్రామంలో ఈ క్రీడోత్సవాలు నిర్వహించుకున్నందుకు సదా మేము ఇలాంటి క్రీడా పోటీలు ఇంకా నిర్వహించుకోవడానికి మీ సహాయ సహకారాలు కావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ప్రధానోపాధ్యాయులు క్రీడల కన్వీనర్ శ్రీమతి చైతన్య కుమారి మేడం గారు, అలాగే ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పెద్దలు, ఆర్మూర్ ఏరియాలో ఉంటుంది. ఆర్మూర్ ప్రజల యొక్క మనసంతా కూడా సార్ గుండెల్లో ఉంటుంది. అంటే అలాంటి ఒక ఇంటిమేసీ, అలాంటి బాండింగ్ ఉన్నటువంటి సందర్భం సార్ వర్క్ చేసిన సందర్భంలో. అలాగే గౌరవనీయులు ఏసీపీ వెంకటేశ్వర సార్ గారు, అలాగే మారా చంద్రమోహన్ అన్న గారు, అలాగే ఇతర నాయకులు, అలాగే వైస్ చైర్మన్ జీవన్ అన్న గారు, వేదిక పైన ఉన్నటువంటి మాజీ జెడ్పీటీసీ సాందర్, అలాగే వారందరికీ పేరు పేరున మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్నారెడ్డి గారు, గౌరవ ప్రధానోపాధ్యాయులు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీ నవీన్ గారు, ప్రధానోపాధ్యాయులు కవిత గారు, హరిత గారు, అలాగే కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ గారు, మండల నాయకులు ఉన్నటువంటి సంగం అశోక్ గారు, అలాగే ఇట్టెం గోపాల్ గారు. ఇక్కడ మరి మండల క్రీడల ప్రారంభోత్సవానికి ముందు ఇక్కడ ఎందుకు ఇక్కడ డిసైడ్ చేయడం జరిగిందని చెప్పేసి ఒక 2 నిమిషాలు చెప్పాల్సిన అవసరం ఉంది మండల విద్యాశాఖ పక్షంలో. సో గతంలో మీటింగ్ పెట్టేసుకుని గతంలో ఎక్కడ చేస్తాం ఇక్కడ క్రీడలు అని చెప్పేసి మీటింగ్ పెట్టుకున్న సందర్భంలో మరి ఒక దశాబ్ద కాలం క్రితం చేపూర్ అనేది మరి దశల పేరు మోగినటువంటి సందర్భం మనం తెలుసు. గతంలో పనిచేసినటువంటి ఇక్కడ పూర్వ విద్యార్థులు కానీ, అలాగే ఇక్కడ లీడర్లు కానీ వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఆ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి మన ఒక ఉద్దేశంతో మరి గౌరవ వీడీసీ సభ్యులకు మేము సాధారణంగా దయచేసి మీరు చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసిన సందర్భంలో ప్రధానోపాధ్యాయుల ద్వారా, అలాగే ఉపాధ్యాయ స్టాఫ్ ద్వారా వాళ్ళు ముందుకు వచ్చి సరే సార్ మేము ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పేసి మరి సాధారణంగా ఒప్పుకొని మరి ఇక్కడ వారందరూ కూడా ఈ 3 days ఇక్కడే ఉండేసి మరి ఈ క్రీడలను దిగ్విజయం చేసినందుకు మండల విద్యాశాఖ పక్షాన ప్రత్యేకంగా మరి చేపూరు వీడీసీ సభ్యులకు, చేపూరు నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన అభినందనలు తెలియడం జరుగుతుంది. అలాగే మరి ఈ 3 రోజుల క్రీడోత్సవాలకి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి ఎంపైర్స్, అఫీషియల్స్ అందరికీ కూడా మండల విద్యాశాఖ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు, అలాగే క్రీడాకారులు వారందరికీ కూడా ఈ 3 రోజుల పండుగలో చాలా హ్యాపీగా
పాలు పంచుకున్నందుకు వారికి నిజంగా అభినందనలు తెలియజేస్తుంది. ఆర్మూరు మండలంలో సో ఎక్కడ మనం క్రీడోత్సవాలు నిర్వహించినా కూడా ఇదే ఊపు ఉంటుంది, ఇదే ఉత్సాహం ఉంటుంది. ఎక్కడ కూడా సాధారణంగా మన డివిజన్ పక్కన ముగింపు సందర్భంగా మా పాఠశాల ప్రధానోపాధ్యాయ మేడం గారికి, చేతన్ కుమార్ మేడం గారికి మేము పిలవగానే ఇక్కడ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ముఖ్య అతిథిగా విశేషమైన మన డీసీపీ బసవరెడ్డి సార్ గారికి, ఏసీపీ సార్ గారికి, సున్నారెడ్డి గారికి, వేదిక పోయిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, మేడం ఒక మాట, మండల స్థాయి టోర్నమెంట్ చేద్దామంటే మా విలేజ్లో దాంట్లో డబ్బులు లేకున్నా కానీ ఖచ్చితంగా చేద్దామని మేము అనుకొని దీనికి ఎందరో కష్టపడి దీన్ని విజయవంతం చేసినాం. దీనికి సహకరించిన నారాయణ రెడ్డి సార్ గారికి, పునే షాపూర్ జనార్దన్ సార్ గారికి, అలాగే మా విలేజ్ పెద్దలు అందరి సహకారంతో చాలా బ్రహ్మాండంగా దీన్ని ముందుకు సాగించినాం. మా విలేజ్ కమిటీ మెంబర్లు, యువకులు అందరూ నిన్న మంచిగా సంతోషంగా పాల్గొని ఈ క్రీడల పోటీలను విజయవంతంగా ముగించడానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ఊరు సీనియర్ ప్లేయర్ కూడా చాలా కష్టపడ్డారు. అందరికీ థ్యాంక్ యూ చెప్తూ గెలిచిన వారికి కూడా కృతజ్ఞత చేస్తూ ముగిస్తున్నాను. ఈ కార్యక్రమానికి కన్వీనర్గా వ్యవహరిస్తున్నటువంటి చేతన మేడం, మరియు మండల విద్యాశాఖ అధికారి గారికి, తర్వాత గంగాధర్ గారికి, ఇంకా చాలామంది ఉన్నారు డాష్ రిపోర్టర్స్, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా రిపోర్టర్స్ అందరికీ మా పోలీసు వారి తరఫున కృతజ్ఞతలు, శుభాభినందనలు, అభినందనలు. ఒక నిమిషం, ఈరోజు మనం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి ఈ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం రోజు మనం ఇక్కడ ఒక మంచి ముఖ్యమైన ఘట్టమైన రోజులో మనం 3 రోజులుగా ఇక్కడ జరుపుకొని ముగింపు ఉత్సవాలను జరుపుకోవడం అభినందనీయం, శుభాభినందనం. మనకు ఈరోజు చూస్తే పోటీల్లో మగ్గిడి మరియు ఇసాపల్లి, నేను అంటే మా సార్ వాళ్ళని ఇంట్రడక్షన్ చేసినప్పుడు మగ్గిడి టీంలో 3 నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు. ఇసాపల్లి టీంలో పాపం వాళ్ళకి కోచ్ లేడు. వాళ్ళు కోచ్ లేకున్నా మరి ఎలాంటి భయ సంకోచాలకు గురి కాకుండా అద్భుతంగా వాళ్ళు 3 టీము ఇసాపల్లి బాలికలు మరి 3 టీమ్స్ తెలుసు మగర్స్తున్నారు. అయినా గట్టి పోటీనిచ్చి వాళ్ళలో ఏమాత్రం భయం అనేది లేకుండా ఆ పోరాట స్ఫూర్తిని మనం చూసినాం. ఇక్కడ గెలుపోవటం కాదు, ధైర్యంగా ఏదైనా స్టూడెంట్స్ పట్టుదల, ఎలాంటి భయ సంకోచాలు లేకుండా ఏ చిన్న సమస్య వచ్చినా అది కుటుంబ సమస్య కావచ్చు, చదువు కావచ్చు, భయపడద్దు. భయపడితే మనకి ఏది మనకి చేరదు. పట్టుదల ఉండాలా, శ్రమ చేయాలా, కష్టపడాలా, తర్వాత దేన్ని కూడా తేలికగా తీసుకోవద్దు. ఈ రాబోయే రోజుల్లో మీరు ఇంకా కష్టపడి మన నిజామాబాద్ జిల్లాకి తెలుసు, అందరికీ తెలుసు, క్రీడలు అంటేనే నిఖద్ధైర్యం, మన తలమానికం లాగా ఉన్నది. మరి రాబోయే మన నెక్స్ట్ 2030లో మన ఇండియాలో కామన్వెల్త్ గేమ్స్ అవుతాయి. కామన్వెల్త్ గేమ్స్లో ఆ ఇప్పటి నుంచి మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే నెక్స్ట్ కామన్వెల్త్ గేమ్స్ 2030లో ఇక్కడ మన ఆర్మూర్ ప్రాంతం నుంచి ఒక 2-3 రిప్రజెంట్ చేస్తే అది మన గర్వకారణం. మనం ఈరోజు చేసుకునే ఇది మొదటి మెట్టు అంటారు. మీరు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ క్రీడలలో అత్యున్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ, తర్వాత 2036లో ఒలింపిక్స్ ఉంటాయి మన దగ్గర.
అంటే మనం బిడ్ వేస్తున్నాం, దాదాపు ఇండియాకే వస్తుంది. అట్లాంటి దాన్ని మీరు ఇప్పటి నుంచి మీ పిల్లలు రాబోయే తరానికి ఆదర్శమూర్తులు కాబట్టి అందరు బాలులు కానీ బాలికలు కానీ యువకులు ముఖ్యంగా ఈ చిన్నపిల్లలు ఇప్పటి నుంచి గట్టిగా ప్రాక్టీస్ చేస్తే ఒక 10 years కష్టపడితే మనకు ఒలింపిక్ మెడల్స్ కూడా వస్తాయి లేదా? చెప్పండి ఒకసారి, ఎంత ఆనందం ఉన్నది. సెల్ ఫోన్ లేకుండా మంచిగా హ్యాపీగా ఉన్నావా లేదా? మనం ఈ సెల్ ఫోన్లో జోడుకోకండి, అది ఒక భూతం. సాయంత్రం వచ్చి గ్రౌండ్లో ప్లే చేయండి. సెల్ ఫోన్లలో గేమ్లు అవి ఇవి ఆడి మీ జీవితాలు ఖరాబ్ చేసుకోవద్దు. ఇప్పుడు ఈ వయసులో సెల్ ఫోన్ల అవసరం లేదు. మీరు ఎక్కువ శాతం గ్రౌండ్లో మీ శారీరక పటుత్వాన్ని పెంపొందుకోవాలంటే గ్రౌండ్లో ఎక్కువసేపు గడపాలి. దాంతో మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏ చిన్న సమస్య వచ్చినా మనం ఎదుర్కొనే శక్తి వస్తుంది. మనకు ఈ పోటీ ప్రపంచంలో మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే, శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే ఏ సమస్య అయినా ఎదుర్కొంటాం. మనకి ఈ స్పోర్ట్స్ ద్వారా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత మనకు ఇతరులతో ఎట్లా మెదలాలి, ఫ్రెండ్స్ ఎట్లా చేసుకోవాలి, వాళ్ళతోని ఇవన్నీ నేర్చుకోవచ్చు స్పోర్ట్స్లో. ఆ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అనేది చదువులో కూడా రాదు. దీంతో పాటు చదువు ఉండాలి. చరణ్ గారు, సిండికర్ చరణ్ గారు, దయచేసి వారికి కూడా ఒకసారి థ్యాంక్ యూ సార్. తర్వాత తాను నమ్మిన సిద్ధాంతమే తన జీవితానికి ఎప్పటికైనా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని, ఏ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిండో ఒక్కసారి కూడా పార్టీ మారకుండా పక్క. ఈరోజు జరుగుతున్న ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు మన నిజామాబాద్ జిల్లా అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అన్న బస్వారెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు మన ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న గౌరవనీయులు మండల విద్యాధికారి రాజగంగారాం సార్ గారికి, చూసుకొని 3 రోజులుగా జరిగిన ఈ క్రీడల్లో పిల్లల గెలుపు కోసం వాళ్ళను నిత్యం ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళ తల్లిదండ్రుల లాగా ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయ బృందానికి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మరొక ముఖ్య దినం. సెప్టెంబర్ 17 అంటే తెలంగాణ విమోచన దినం. చిన్నారులు మరి ఆ ఫైనల్ టోర్నమెంట్ ను మంచి క్రీడా స్ఫూర్తితో ఆడి ఒకరిపైన ఒకరు ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఉంటూ మరి ఒకరు గెలవడం జరిగింది, మరొకరం ద్వితీయ శ్రేణి రావడం జరిగింది. మరి ఎక్కడైతే మా ఇసపల్లి చిన్నారులు మరి రాబోయే మగ్గిడిలో జరిగే టోర్నమెంట్ లో మీరు ప్రథమ శ్రేణి కబడ్డీ క్రీడాకారులుగా రావాలని ఆశీర్వదిస్తూ, క్రీడల్లో పాల్గొనడమే ఒక అదృష్టం. మీరందరు క్రీడల్లో పాల్గొనుంటే పాల్గొనోళ్ళు, ఇంకా దీంట్లో పార్టిసిపేట్ కానోళ్ళు చాలా మంది చిన్నారులు మాకు ఈ అవకాశం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తా ఉన్నారు. మీరందరూ కూడా మరింత ఉత్సాహంతో రాబోయే రోజుల్లో నిత్యం స్కూల్లో ఇంతకుముందు మన ఏసీపీ గారు వెంకటేశ్వర రెడ్డి సార్ గారు చెప్పినట్టు సెల్ ఫోన్లను వదిలి మీరు చదివినంత సేపు చదివి మిగతా సమయాన్ని అంతా కూడా మీ క్రీడలకు ఉపయోగిస్తే రాబోయే రోజుల్లో మన నిజామాబాద్ జిల్లాలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఒక నిఖిత్ జరీన్ లాగా మీరందరూ కూడా జిల్లాకు మన దేశానికి పేరు ప్రతిష్టలు తేవాలని మిమ్మల్ని కోరుతూ, వారికి వారి సూచనల మేరకు సార్ త్వరలోనే మా చేపూరు గ్రామంలో ఉత్సవాలకు, ముగింపు ఉత్సవాలకు మమ్మల్ని గురు బ్రహ్మ గురు విష్ణు, మీరు అబ్బాయిలు వాడట్లేదు, గురు సాక్షాత్ తస్మై, అర్థం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు, అక్కడ మాట్లాడుతున్నారు, అక్కడ మాట్లాడుతున్నారు. అతను ఇంత పెద్ద ఉత్సవం 3 రోజుల ఉత్సవం జరుగుతూ ఉంది కదా, దీనికంటే ఎక్కువ మాటలు మీకు ఏముంటాయి? ఉంటాయి ఏమన్నా? ఉండవు. మన దేశంలో
హిందువులకు, క్రిస్టియన్లకు, ముస్లింలకు, లేకపోతే ఇంకా ఏదే మతమైనా సరే రకరకాల పండుగలు ఉంటాయి. కానీ యూనివర్సల్, విశ్వంలో ఒకే ఒక పండుగ విద్యార్థులతో ఆటల పోటీలు నిర్వహించేది ఒక గొప్ప. మనము ఇలాంటి ఉత్సవాలు జరుపుకోవడానికి మన దేశంలో చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ మన ఊళ్ళో ఉన్నారా అంటే ఉన్నారా? నారాయణ రెడ్డి గారు, రంజిత్ వాళ్ళు లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది, ఇంతమంది పెద్దలు ఈ 3 రోజుల పండుగను ఒక గొప్ప ఉత్సవంలాగా చేసుకోవడం అంటే వాళ్ళ కృషి వల్ల, వాళ్ళ యొక్క దాతృత్వం వల్ల, వాళ్ళ యొక్క సేవా గుణం వల్ల మనం ఇన్ని పండుగలు చేసుకుంటున్నాం. అవునా కదా? రేపు మగిడిలో కూడా చేసుకోవడానికి చాలామంది దాతలు వస్తారు. ఆ దాతలు వస్తున్నారు కాబట్టి మనము ఈ ఉత్సవాలను చేసుకుంటున్నాం. అవునా కదా? కాబట్టి అలాంటి దాతలకు మీరు గొప్ప చప్పట్లతో మనము ధన్యవాదాలు తెలియాలి. ఏమయ్యా బాబు, మీ అక్కడ ఆ టీం ఉత్సాహం లేదు, వాళ్ళకు మీకు చెప్పట్లేదు, మీకు అవసరం. నేను కానీ, నాకంటే పెద్దవాళ్ళు కానీ, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు? సీఎం గారు ఎవరు? వాళ్ళు కూడా అదే స్థానంలో కూర్చొని పైకి వచ్చారు. ఎలా పైకి వచ్చారు మరి? వాళ్ళు చదువు ఒకటే కాదు, డిసిప్లిన్, క్రమశిక్షణ, పట్టుదల. ఇప్పుడు మీరు అన్నారు కదా, నేను ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ మాట్లాడుతున్నారు, అది ఇండిసిప్లిన్. ఎవరైతే క్రమశిక్షణ రాహిత్యంగా ఉంటారో, ఇండిసిప్లిన్గా ఉంటారో వాళ్ళు జీవితంలో సక్సెస్ కాలేదు. ఏ పని చేసినా గుర్తుంచుకోండి పిల్లలు, మీరు ఏ పని చేసినా ఏకాగ్రతతో, అకుంఠితమైన దీక్షతో, నిరంతరమైన శ్రమతో మీ యొక్క గోల్ని నిర్ణయించుకోండి. ఇప్పుడే మీ యొక్క గోల్, నీవేం కావాలనుకుంటున్నావు? సైంటిస్టా, డాక్టరా, లేకపోతే కలెక్టరా, ఇంజనీరా, లేకపోతే స్పోర్ట్స్ మెన్నా? మన ఏసీపీ గారు చెప్పారు, మన జిల్లాలో నిఖత్ జరీన్ గారు బాక్సింగ్, తర్వాత మాలావత్ పూర్ణ గురించి విన్నారా? ఏంటి? చాలా మంది అన్ని సమాజంలో ఉన్న రుగ్మతలు చెప్తా ఉన్నారు. ఎవరో సైకిల్ మోటార్ మీద వాడు వస్తాడు, ఇప్పి కటింగ్ కొట్టుకుంటాడు, లేకపోతే అడుక్కున్న బండి తీసుకొని వస్తాడు, అడుక్కున్న షర్ట్ వేసుకొని వస్తాడు. ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ నేను చెప్తున్నాను, మనం కొన్నిటికి ధైర్యంగా నో చెప్పే ధైర్యం మీకు ఉండాలా. చెప్పగలుగుతా? అంత ధైర్యం ఉందా? నో చెప్పే ధైర్యం ఉండాలా. సోషల్ ఎవిల్స్ పట్ల నో, డ్రగ్స్ పట్ల నో, సెల్ ఫోన్ పట్ల చెప్పడం కాదు, దాన్ని ఆచరించే ధైర్యం మీకు ఉండాలి. ఒక మంచి పని చేయాలంటే ధైర్యం ఎక్కువ ఉండాలి. ఏనా? ఒక మంచి పని చేయాలంటే ఏం ఎక్కువ ఉండాలా? ఒకరికి సహాయం చేయాలంటే ఏం ఎక్కువ ఉండాలా? దాన గుణం ఉండాలా, సాక్రిఫైస్ మెంటాలిటీ ఉండాలా. మీ అందరినీ, మీ కన్న తల్లిదండ్రులు, కొంతమంది వ్యవసాయదారులు ఉండొచ్చు, కొంతమంది ఆటో నడిపే వాళ్ళు ఉండొచ్చు, ఇక్కడ ఐపీఎస్ ఆఫీసర్ అవుతారా అనేది మీరు ఇప్పుడు నిర్ణయించుకొని దానికి ఏమేం చేయాలా అనేది మీ టీచర్లను ఒక గైడ్గా తీసుకోండి. గైడ్ చేసుకొని ఒక నోట్బుక్ రాసుకోండి. మీరు ఒక నోట్బుక్, నేను నా లక్ష్యాన్ని గురించి నేనేమి ఈరోజు కష్టపడి నా లక్ష్యాన్ని గురించి నేనేం రాసుకున్నాను, ఏం పని చేశాను నేను అనేది రాసుకోండి. ఉదయం ఏం చేస్తామని ఉదయం రాసుకోండి, ఏం చేసినని సాయంత్రం రాసుకోండి. మీ ఒక నోట్బుక్ ఉంటుంది కదా, ఇప్పటి నుంచి మీరు లక్ష్యాన్ని సాధించేంత వరకు ఆ బుక్ మెయింటైన్ చేయండి. పార్ట్ 1, 2 లాగా. అది మీకు పెద్ద అయినాక, మీరు విజయాన్ని సాధించినాక మీకు ఒక భగవద్గీత అవుతుంది, మీకు ఒక బైబిల్ అవుతుంది, మీకు ఒక ఖురాన్ అవుతుంది. అది సాధించినప్పుడే, మీ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చినప్పుడే మీ యొక్క తల్లిదండ్రులకు కానీ మీకు కానీ ఒక ఇంత చదువుకున్న దానికి సార్థకత ఉంటుంది. కలిసిపెట్టి ఒక సాధిస్తాం. అవునా కదా? అందుకనే మీరు కూడా ఇలాంటి క్రీడల్లో రాణించాలంటే పట్టుదల ఉండాలా, ఒక యూనిటీ ఉండాలా. ఇప్పుడు ఇంతకుముందు మనం ఇష్టపల్లి టీం ఆడేటప్పుడు వాళ్ళు ఎంత నేషనల్ ప్లేయర్స్ అయినా ఛాలెంజ్ చేస్తామని చెప్పి ఒక గొప్ప అకుంఠితమైన దీక్షతో పనిచేసి వాళ్ళు దాదాపు ఒక 7-8 పాయింట్లతో ఓడిపోయారు వాళ్ళు. కానీ ఇదే పట్టుదలను, ఓటమి అనేది
మన జీవితం పతనానికి నాంది కాదు, విజయానికి నాంది అది. ఇలాంటి క్రీడలను ప్రోత్సహించడంలో సమాజం ముందుకు రావాలి. అదేవిధంగా టీచర్లకు కూడా, ఇక్కడ ఉన్న టీచర్లకు, ఇక్కడ ఇది ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మరొక్కసారి మీకు అందరికీ చెప్తా ఉన్నాను, విద్యార్థులకు ఇలాంటి స్ఫూర్తివంతమైన క్రీడలను మీరు వదిలిపెట్టొద్దు. అలాగే మీ జీవితంలో ನೀವು ಕ್ರೀಡೆಯಲ್ಲಿ ಎಂచుకుంటే క్రీడలనే ఎంచుకోండి. మల్లవత్పున్నలాగా, ఇక్కడ జరిగినలాగా, లేకపోతే సచిన్ టెండూల్కర్ లాగా, ధోని, విరాట్ కోహ్లీ అందరిలాగా ఎంచుకోండి. కానీ మీరు ఏ సబ్జెక్టు ఎన్నుకుంటారో, సైన్సా, మ్యాథ్సా, ఈ క్రీడనా, ఏదన్నా ఎన్నుకోండి. కానీ ఆ సబ్జెక్టుకు అంతు చూసే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. అదేవిధంగా నేను ఇప్పుడు అందరికీ చెప్తున్నాను, నేను ఎవరైతే జీవితంలో కొన్ని రూల్స్ పాటిస్తారో, డిసిప్లిన్ పాటిస్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. డిసిప్లిన్ లేని వాళ్ళు ఎవ్వరు కూడా జీవితంలో సక్సెస్ కాలేరు. అందుకనే మనం డిసిప్లిన్ అలవాటు పోవాలి. తర్వాత మీరు అందరూ ఇప్పటి నుంచో ఒక బుక్ ఏర్పాటు చేసుకోండి. నీ లక్ష్యం, నా గోల్ ఇది, నేను డాక్టర్ని అవుతాను లేకపోతే ఇంజనీర్ని అవుతాను అని ఆ బుక్ మీద రాసుకోండి. రాసుకున్న తర్వాత ఆ నువ్వు నిర్ణయించుకున్న లక్ష్యానికి ఈరోజు ఏం చేసినావు, పొద్దున ఏం చేయాలనేది మార్నింగ్ రాసుకోండి. మళ్ళీ సాయంత్రం అయినాక నేను ఉదయం నిర్ణయించుకున్న పనిలో ఏమి లోపం చేసినా, ఏమి నెగ్లెక్ట్ చేసినా అనేది మళ్ళీ సాయంత్రం ఒక రివ్యూ రాసుకోండి. హరిత మేడం, మిగతా వేదిక మీద పెద్దలందరూ ఈ సత్కారంలో పాల్గొనవలసిందిగా బసారెడ్డి సార్ గారు దయచేసి చిన్న ఆత్మీయ సత్కారాన్ని మా నుంచి స్వీకరించాలి సార్. చేపూరు సాందన్న గారు మాజీ జడ్పీటీసీ సభ్యులు, వారి గ్రామంలోనే ఈ కార్యక్రమం కొనసాగుతుంది. పిల్లలు చప్పట్లు కొడితే ఆ సన్మానాలు అయిపోగానే మీ సన్మానాలు చాలా అయిపోయాయి. మీ సన్మానాలు మీకే ఒక 2 నిమిషాలు తర్వాత ఏసీ ప్రెస్ ఇసుకపల్లి వాస్తవ్యులు మొట్టమొదటి నుండి వారు స్పీచ్ లే ముందు పెద్దవాళ్ళని మాట్లాడించండి అని సాందన్న గారు నిండు కుండ లాంటి వారు తొలకరు. ధన్యవాదాలు. తర్వాత మెమెంటో సంధించి మా జ్ఞాపకాన్ని వారి వద్ద ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ప్రధాన కార్యదర్శి సంఘం, అట్లాగే పెద్దలు మండల గెస్టెడ్ అసోసియేషన్, అలాగే పెద్దలు శ్రీనివాస్ గారు కాంప్లెక్స్ హెచ్ఎం, నవీన్ గారు రూరల్ కాంప్లెక్స్ పిప్రి కాంప్లెక్స్ హెచ్ఎం, నవీన్ గారు స్వీకరించాలి. ప్రిన్సిపాల్ శ్రీ సాయన సార్ గారు, తర్వాత మా నుంచి ఈ సత్కారం దయచేసి స్వీకరించాలి సార్. ఈ చిన్న ఆత్మీయ సత్కారము మా గౌరవంగా భావించుకున్నాము. ఇప్పుడు గత 3 రోజులుగా మనకు చక్కటి వ్యాఖ్యానాన్ని అందించినటువంటి అంకాపూర్ కుగ్రామం నుండి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన అనేక దేశాల్లో తన కార్యక్రమాల్లో లక్షలాది మంది ప్రజలు ఆలోచిస్తున్నటువంటి ఇందూరు కవి కోకిల డాక్టర్ కోకిల నాగరాజు వారు నాయకులు డాన్సర్ చాలా చక్కటి 3 రోజులుగా వారికి ప్రత్యేకమైన
మరి వింటుంటే ఉంటూ చక్కటి ధైర్యాన్ని ఇస్తూ అండగా దండగా ఉంటూ మరి 3 రోజుల పండుగను దండిగా ఘనంగా జరుపుకోవడానికి ఎంతగానో వారిని జరుపుకోవడం చాలా ఆనందదాయకం. చక్కటి నిర్దేశాన్ని మాకు అందించి మా కన్వీనర్ గారిని ముందుకు నడిపి మరి ఇంకా గొప్ప పండుగను క్రీడాలను విజయవంతం చేయడానికి తర్వాత కృషి చేసినటువంటి శ్రీ రంజిత్ పంచవత్సరిగా కోరుతున్నాం. డీజీపీ బసవరెడ్డి గారి చేతుల్లో వహించి క్రీడాకారుల్ని ఇక్కడ మంచి సహాయ సహకారాన్ని అందించారు. అశోక్ భాయ్ ప్లీజ్ ఉప సర్పంచ్ గారు సత్కారం స్వీకరించారా. టీజీపేట మల్లేష్ గౌడ్ గారు ప్లీజ్ కమ్. ఇది మన ప్రోగ్రాము, మీ ప్రోగ్రాము. పెద్ద ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఈ 2 టీమ్స్ పిల్లలు కూడా రావాలి. విజేతలను కూడా సమర్థులే, ఇద్దరు కూడా సమర్థులే, చాలా ఓపిక మంతులు కూడా. అంటే మనకి ఈ క్రీడాకారులు ఆ క్రీడాకారులు. సో కాబట్టి మన సమయాభావం దృష్ట్యా సో అన్ని కోణాల నుంచి ఆలోచించేసి సో ఈ జూనియర్ విజేతలు ఎవరు అంటే బోత్ ద విన్నర్స్ గట్టిగా చెప్పండి. 2 టీంలను విన్నర్స్ గా ప్రకటిస్తూ ఈ 2 టీంలకు సంయుక్తంగా వారికి మెమంటోస్ అందజేయడం జరుగుతుంది. చేపూరు విద్యార్థులు గట్టిగా చెప్పండి. కబడ్డీ ఫస్ట్ ప్లేస్ ఇసాపల్లి గేమ్స్ ఇన్ఛార్జ్ హెచ్ఎం మేడం, గోపాల్ సార్, చిన్నయ్య సార్, వినోద్ సార్, మగ్గిడి రన్నర్. దీంతో కబడ్డీ క్రీడలకు సంబంధించి గట్టిగా చప్పట్లు పిల్లలు. పీటీ లేని స్కూలు అయితే ఫస్ట్ ప్రైజ్ గెలిచి అలాగే స్టాఫ్ అందరూ కూడా చాలా కష్టపడ్డారు సార్. కంగ్రాచులేషన్స్ ఇసాపల్లి. తర్వాత జూనియర్ బాయ్స్ నాట్ ఓన్లీ ఇన్ వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్స్ లో ముఖ్యంగా నేషనల్ కి ఎంతో మంది పిల్లల్ని పంపించి వాళ్ళకు మనం ఇన్వైట్ చేద్దాం. వాళ్ళను జూనియర్ బాయ్స్, సబ్ జూనియర్ గర్ల్స్ ఉంది. జూనియర్ గర్ల్స్ నెక్స్ట్ సిద్ధంగా ఉండాలమ్మా. వాలీబాల్ అంటేనే గర్ల్స్ వాలీబాల్ ఫస్ట్ ప్లేస్ జడ్పీహెచ్ఎస్ మగ్గిడి. గంగారెడ్డి సార్ కంగ్రాచులేషన్స్. పిత్రి కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అలాగే సబ్ జూనియర్ గర్ల్స్ వాలీబాల్ లో వన్స్ అగైన్ వి కంగ్రాచులేట్ ద బ్యూటిఫుల్ స్పిరిట్ టీమ్, డిసిప్లిన్ టీమ్, జడ్పీహెచ్ఎస్ పిప్రి. బాయ్స్ ఖోఖో టీఎస్డబ్ల్యూఆర్ఎస్ వచ్చింది సెకండ్. వన్స్ అగైన్ ప్రధాన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులందరికీ తెలియజేస్తా ఉన్నాం.
అలాగే ఇంతటి ఘన విజయం సాధించిన ఈ టోర్నమెంట్ వెనుక చేపూర్ పాఠశాల ఉపాధ్యాయురాలు మేడం గారికి గట్టిగా చప్పట్లతో మన ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలాగే ఖోఖో జూనియర్ గర్ల్స్ రన్నర్స్ జడ్పీహెచ్ ఖోఖో సబ్ జూనియర్ గర్ల్స్ జడ్పీహెచ్ఎస్ మంత్రి 2-3 గంటలు టైం కేటాయించడం అంటే మామూలు విషయం కాదు. ఇది రియల్లీ అదృష్టవంతులు చేపూర్ వాళ్ళు. మగ్గిడోళ్ళు కలిసి పొత్తుల ఇస్తూ దిశానిర్దేశాన్ని ఇచ్చినటువంటి పోలీస్ రాజేశ్వర గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పాఠశాల చేపూర్ లో ఏ కార్యక్రమం జరిగినా ఎందుకంటే వాళ్ళు కృషి అసలు టోర్నమెంటే లేదు, చాలా కష్టపడ్డారు. ఆ రేపటి నుంచి ఎగ్జామ్స్ రాసి ఉంటుంది. పట్టేపురం స్టాఫ్ నుంచి గంగాధర్ సార్ వేదికపైకి రావాలి దయచేసి. చేపూర్ గ్రామంలో ఆర్మూర్ మండల అంతర్స్థాయి క్రీడా పోటీలు ముగింపు సందర్భంగా మా విలేజ్ అధ్యక్షులు ప్రధానోపాధ్యాయులు చేతన కుమార్ మేడం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చిన బసవరెడ్డి సార్కి, ఏసీపీ సార్ గారికి, ముఖ్య అతిథులకు, గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఇంత పెద్ద మండల స్థాయి పోటీలను మా చేపూర్ గ్రామంలో మా వీడీసీ ఆధ్వర్యంలో మా అందరి సహకారంతో ఇంత గొప్ప జరిపినందుకు సంతోషం ఉంది. అందరి క్రీడాకారులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.